Hey, hi, hello students. Welcome back to my YouTube channel. So in this session, we are going to discuss about very interesting topic and coming competitive exams, EAMCET, EAPCET, JEE Mains and NEET purpose lo adugutuna. All competitive exams lo adugutuna very important topic, Young's modulus. సో ఈ యంగ్స్ మాడ్యులస్ అనేది మనకి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అనే లెసన్లో నుంచి ఒక చిన్న టాపికే, కానీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఆ లెసన్లో నుంచి బాగా ప్రాబబిలిటీ ఉన్న టాపిక్, ప్రాబ్లమ్స్ అడిగే టాపిక్ ఏంటి అని ఉందంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఈ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో చిన్న టాపిక్ ఏంటి అని అంటే యంగ్స్ మాడ్యులస్ అనేది మనకి ఈరోజు ఈ టాపిక్. ఈ యంగ్స్ మాడ్యులస్లో నుంచి ఎలాంటి అప్లికేషన్స్ అడుగుతున్నాడు అండ్ ఎలాంటి ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వాటి ప్రాబ్లమ్స్ ఎలా డిస్కషన్ చేయాలి, ఎలాంటి సాల్వేషన్ చేస్తే మనం ఈజీ మెథడ్స్లో ఎలా సాల్వ్ చేస్తాం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి. జస్ట్ మీరు అప్లికేషన్స్ కంప్లీట్గా చూసి మీరు మీ సాల్వ్ అంటే మీకు ఇచ్చిన డిపిపి అంటే డైలీ ప్రాక్టీస్ పేపర్స్ కానీ, లేకపోతే మీకు ఇచ్చిన ఎక్సర్సైజ్ కానీ, మీ బుక్స్లో ఉన్న ఏ ప్రాబ్లమ్స్ చేసినా డెఫినెట్గా యూ కెన్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే అప్లికేషన్స్ తెలియక, లేకపోతే వాటిలో ఉన్న బిహైండ్ థియరీ తెలియక మనం ఏం చేస్తుంటామంటే చాలాసార్లు మిస్టేక్స్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ మిస్టేక్స్ కాకుండా మనం ఏం చేద్దామంటే ఫాస్ట్గా అండ్ మనం ఫాస్ట్గా వాటి యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అండ్ వాటిని బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్స్లో కానీ, లేకపోతే టఫ్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ టైం ఎవరైనా వీడియో కానీ చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో నుంచి మీకు ఏమైనా కామెంట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఈ వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. స్టార్టింగ్ కొంచెం చూస్తే మీకు ఎలాంటి ఐడియా రాదు, డెఫినెట్గా ఫుల్గా చూస్తే యూ విల్ గెట్ బెటర్ ఐడియా అండ్ యూ విల్ గెట్ బెటర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ యంగ్స్ మాడ్యులస్ టాపిక్. Okay, let's get start video. Today is Young's modulus from mechanical properties of solids. So everybody take your pen and notebook, just ఈ అప్లికేషన్స్ అన్ని నోట్ చేసుకోండి అండ్ వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతున్నాడో అవన్నీ డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి అవి కూడా మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. Young's modulus is one of the most important topic from మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఈ మాడ్యులస్ అనేటి ఈ మాడ్యులి అన్ని మనకు ఒకటే టాపిక్ నుంచి హుక్స్ లా నుంచి డిఫైన్ చేసినాం. ఆ హుక్స్ లా నుంచి మనకు వచ్చినాయన్ని యంగ్స్ మాడ్యులస్ కావచ్చు, లేకపోతే బల్క్ మాడ్యులస్ కావచ్చు, షియర్ మాడ్యులస్ కావచ్చు, రిజిడిటీ ఆఫ్ మాడ్యులస్ అని కూడా అంటారు. సో వాటి అన్నిటి అప్లికేషన్స్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఏంటంటే ఈ హుక్స్ లా నుంచి వచ్చింది యంగ్స్ మాడ్యులస్. ఈ యంగ్స్ మాడ్యులస్ ఏం లేదు, జస్ట్ మనకు హుక్స్ లా డిఫైన్ చేసినట్టుగానే హుక్స్ లా ఎవరికైనా గుర్తుంది కదా, హుక్స్ లా ఈజ్ డిఫైన్ దట్ హుక్స్ లా ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని రాస్తాం. క్లియర్? అంటే స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని రాస్తే దీన్ని హుక్స్ లా అంటాం. దీన్ని బేస్ చేసుకొని మనం ఒక ప్రపోర్షనాలిటీ లిమిట్ని తీసేస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ నుంచి నేను రాస్తున్నా స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఆఫ్ ది కాన్స్టెంట్ వస్తుంది కాబట్టి ప్రపోర్షనాలిటీ ఇక్కడ యంగ్స్ అని కాన్స్టెంట్, యంగ్స్ అనే సైంటిస్ట్ కాన్స్టెంట్ వస్తుంది. ఇక్కడ నుంచి యంగ్స్ ఏం చెప్పిందంటే ఓన్లీ లెంత్లో వేరియేషన్ జరిగితే దానికి ఇక్కడ మనకు సింపుల్గా చెప్పాలంటే అన్ని మాడ్యులస్ గురించి చెప్పాలంటే ఇక్కడ కాన్స్టెంట్ అని తీసుకుందాం. సో ఈ కాన్స్టెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఒక యంగ్స్ మాడ్యులస్ అంటే యంగ్స్ అనే సైంటిస్ట్ వచ్చి లెంత్లో వేరియేషన్ జరుగుతుంది, దాన్ని ఏమనాలంటే వాటికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ, లేకపోతే వాల్యూమ్లో చేంజెస్ జరిగితే దాన్ని వాటికి ఒక మాడ్యులి అని. నెక్స్ట్ ఓన్లీ షియర్ వైజ్ సర్ఫేస్ వరకు టాంజెన్షియల్గా చేంజెస్ జరిగితే దాన్ని షియర్ మాడ్యులస్ అని. ఇలా డిఫరెంట్ వేరియేషన్స్లో మనం మెజర్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఏమంటామనంటే ఆ మాడ్యులస్ అంటాం. ఈ మాడ్యులస్లో మనకి యంగ్స్ మాడ్యులస్ డిఫైన్ చేస్తున్నది ఏంటంటే, నేను జస్ట్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో ఫాస్ట్గా చెప్తున్నాను. టెన్సైల్ స్ట్రెస్ లేకపోతే లాంగిట్యూడైనల్ స్ట్రెస్ అని టెన్సైల్ స్ట్రెచ్ బై లాంగిట్యూడైనల్ స్ట్రెయిన్ అని చెప్తాం. అంటే ఓన్లీ లెంత్లో జస్ట్ చేంజెస్ జరిగితే దాన్ని ఏమనాలంటే యంగ్స్ మాడ్యులస్ మాత్రమే అని అంటాం. ఇది మనకు అప్లికేషన్స్ ఓరియంటెడ్గా ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు చూడాలి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ దట్ దిస్ ఫార్ములా ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కూడా మనకు కొన్ని కాన్సెప్ట్స్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా డిఫైన్ చేస్తున్నామంటే యంగ్స్ మాడ్యులస్ గురించి డెప్త్గా డిస్కషన్ చేస్తే ఏదైనా ఒక మెటల్ వైర్ కానీ లేదైనా ఎనీ వైర్ తీసుకున్నప్పుడు ఆ వైర్లో ఓన్లీ లెంత్లో వేరియేషన్స్ చేయడం వల్ల వి నో దట్ ఫర్ సపోజ్ లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్ హియర్ ఇట్ ఈస్ ఒక రిజిడ్ సర్ఫేస్కి ఒక రాడ్ ఆఫ్ లెంత్ని ఇలా సస్పెండ్ చేసినాం అనుకుందాం. సో రాడ్ ఆఫ్ లెంత్ అంటే సమ్ వెయిట్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ నుంచి మనం ఎఫ్ ఫోర్స్ యాక్ట్ చేస్తే యూనిట్ ఏరియా మీద డెఫినెట్గా ఒక స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. తెలుసు కదా స్ట్రెస్ డెఫినేషన్ ఏంటి? స్ట్రెస్ డెఫినేషన్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యాక్టింగ్ యూనిట్ ఏరియా అని చెప్తాం. అండ్ స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్
the changing length by original length అంటాం. That is, for suppose if length variations లో అనుకుంటే this one change in dimension by original dimension, actually strain definition. Okay, ఇప్పుడు now force acting on this kind of L length of wire, definitely the smaller of the thing will be changes in their wire due to applying some force and per unit area. ఈ యూనిట్ ఏరియా మీద యాక్ట్ చేస్తాం. సో సింపుల్గా దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా మనం హుక్స్ లానే ఒబే చేస్తున్నాం. ఇక్కడ చూడండి స్ట్రెస్ బై స్ట్రెయిన్, ఇక్కడ మనకు ఓవరాల్గా చేంజ్ అవుతుంది ఏంది, లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, లేకపోతే టెన్సైల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఎలా చెప్పుకున్నా ఒకటే అర్థం వస్తుంది. కాబట్టి దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ స్ట్రెస్ ఫార్ములా జనరల్లీ F బై A అని రాసుకుంటాం. అండ్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏంటి, బై స్ట్రెయిన్ అంటే చేంజింగ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అని రాస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి యంగ్స్ మాడ్యులస్ని ఎలా యూజ్ చేస్తున్నామంటే F బై A ఇంటూ ఇది ఉల్టా అయిపోతే ఏమవుతుంది చెప్పండి, L బై డెల్టా L అయిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ద ఫార్ములా వీ హ్యావ్ టు గో డూ ఆన్ డిఫరెంట్ అప్లికేషన్స్ అండ్ డిఫరెంట్ వేరియస్ సిచ్యువేషన్స్, హౌ టు యూజ్ ఇన్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్పాలంటే ఇది మనకు యూజ్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు ఈ దాన్ని యూజ్ చేయడం కోసం మనం ఎలాంటి వేరియేషన్స్ చూస్తాం చూడండి. Coming to the topic, here it is. For suppose if force acting on this wire, there definitely some length will be changes. Let us take delta L length change avutundi. Clear? Or we can easily remember that thing is can denoting small e. Small e is nothing but it is elongation. Elongation అని చెప్పొచ్చు, లేకపోతే చేంజింగ్ లెంత్ అని కూడా చెప్పొచ్చు. సో స్మాల్ ఈతో రిప్రజెంట్ చేస్తే మనకు ఫార్ములా కొంచెం ఈజీ అవుతుందని చెప్పేసి దీన్ని స్మాల్ ఈతో డినోట్ చేస్తున్నా. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్స్ టు FL బై AA ఇంటూ E. ఇక్కడ A అంటే ఏంది, ఏరియా ఆఫ్ వైర్, L అంటే లెంత్ ఆఫ్ వైర్, F అంటే ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ దట్ థింగ్, అండ్ A అంటే ఏరియా అని చెప్పొచ్చు. ఇది E అంటే ఏంది, ఎంత ఎలాంగేషన్ అవుతుంది వైర్లో, దట్ ఈస్ కాల్డ్ యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా. సో ఈ యంగ్స్ మాడ్యులస్ ఫార్ములాని మనం ఫర్దర్గా అప్లికేషన్ ఓరియంటెడ్లో డిస్కషన్ చేయాలంటే ఏంటి అంటే, 2 వైర్స్ ఒకసారి కాంబినేషన్లో ఉన్నప్పుడు ఎలా డిస్కషన్ చేస్తాం, 2 వైర్స్ సిరీస్ కాంబినేషన్లో ఉంటే ఎలా ఉంటుంది, ప్యారలల్ కాంబినేషన్లో ఉంటుంది ఎలా ఉంటుంది, ఒకవేళ ఒక వైర్కి కొంత లోడ్ యాక్ట్ చేసి ఆ లోడ్ని ఒక వాటర్లో లేకపోతే ఒక బీకర్లో ఉంచినప్పుడు, వాటర్లో ఒక లిక్విడ్లో డిప్ చేసినప్పుడు దాని మీద స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత డెవలప్ అవుతుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్ డిస్కషన్ చేసి, ఈ అప్లికేషన్స్ అన్నీ కంప్లీట్ చేసి, వేరియస్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ ఫార్ములాస్ కంప్లీట్ చేసి మనం ఇమీడియట్గా వాట్ ఆర్ ద ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ ఆస్కింగ్ అండ్ how much difficult it is and how much easy it is, will know that all the problems. Okay, సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మనం డెవలప్ చేస్తున్న ఈక్వేషన్ని యంగ్స్ మాడ్యులస్ అంటాం. ఈ యంగ్స్ మాడ్యులస్ యూనిట్స్కి ఏమైతే చెప్తారా, యంగ్స్ మాడ్యులస్ యూనిట్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ స్ట్రెస్ ఫోర్స్ ప్రెషర్ యూనిట్స్ క్యారీస్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యంగ్స్ మాడ్యులస్ యూనిట్స్. బికాజ్ ది స్ట్రెయిన్కి మనకి ఎలాగో యూనిట్స్ ఉండవు కాబట్టి ఇక్కడ మాత్రం యంగ్స్ మాడ్యులస్ యూనిట్స్ ఏంటంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, బికాజ్ దిస్ ఇస్ ఫోర్స్ న్యూటన్ అండ్ పర్ ఏరియా కంటే మీటర్ స్క్వేర్ అని చెప్తాం. సో మనం ఓవరాల్గా యంగ్స్ మాడ్యులస్ ఈజ్ డెవలపింగ్ అంటే మాడ్యులీ ఆఫ్ యంగ్ ఈజ్ డెవలపింగ్ ఇన్ వైర్, కాబట్టి ఈ వైర్లో చేంజెస్ జరుగుతున్నప్పుడు మనం ఎలా డిఫైన్ చేస్తామంటే సింపుల్గా y ఈజ్ ఈక్వల్స్ టు FL బై, ఫర్ సపోజ్ ఏరియా ఆఫ్ వైర్ ఏ అనుకుంటే ఏ చెప్తాం, లేకపోతే పర్టికులర్ ఈ ఏరియా ఆఫ్ రేడియస్ను ఇక్కడ నుంచి ఇక్కడికి r రేడియస్తో ఉంది అనుకుంటే ఏరియా ఆఫ్ వైర్ అంటే ఏం చెప్పుకోవచ్చు, πr² ఇంటూ E అని చెప్తాం. సో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్ములాస్ మనం డిస్కషన్ చేస్తున్నాం. ఈ ఫార్ములాసే మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దీని నుంచి మనకు ఆల్టర్నేటివ్గా కావాలి, ఏరియా ఆఫ్ వైర్ ఎంత πr², బికాస్ ఆల్వేస్ ఏరియా ఆఫ్ వైర్ ఈజ్ ఆల్వేస్ డినోటింగ్ యాజ్ ఎ సిలిండర్. సో సిలిండ్రికల్ ఏరియా ఎప్పుడైనా సరే πr² ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ మనం వేరియేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఫార్ములాస్ దీన్ని డెవలప్ చేసుకుంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఇచ్చిన ఈ ఏరియాని ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అండ్ లెంత్లో కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి. ఏరియాని కంప్లీట్గా వాల్యూమ్ అండ్ లెంత్లో కన్వర్ట్ చేస్తే, ఇప్పుడు ఈ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ V అనే వాల్యూమ్లో కన్వర్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ ఫార్ములా అయింది V ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఇంటూ లెంత్ ఫార్ములా, కాబట్టి దట్ ఇంప్లాయిస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఏం రాసుకోవచ్చు, వాల్యూమ్ బై లెంత్ అని రాసుకోవచ్చు. సో బై యూజింగ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ FL బై ఏరియా సబ్స్టిట్యూట్, ఏరియా ప్లేస్లో నేను ఏం రాసుకున్నా అంటే V బై L రాసుకున్నా, V బై L ఇంటూ ఎలాంగేషన్ E, అంటే ఈ L పైకి వెళ్ళిపోతే ఏమైపోతుంది చూడండి, FL² బై V ఇంటూ E. సార్ ఎందుకు ఇవన్నీ అంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అండ్ లెంత్లో వేరియేషన్స్ ఇస్తాడు. అప్పుడు మనకి ఏరియా అనేది అసలు మెన్షన్ చేయడు. ఏరియా మెన్షన్ చేయనప్పుడు ఏం చేయాలంటే వీ షుడ్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ ఫార్ములా. ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే ఫార్ములా. కానీ మనం ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ స్పాంటినిటీని బట్టి మనం కంప్లీట్గా దానిలోకి వెళ్ళాలి అంటే ఫార్ములా చేంజ్ చేసుకోవాలంటే యూ షుడ్ నో దిస్ ఫార్ములా పర్ఫెక్ట్లీ.
సో ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ మనం జనరల్గా y ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ఇంటూ లెంత్లో కన్వర్ట్ చేసినాం. ఇప్పుడు అదేవిధంగా డెన్సిటీని మనం ఇన్వాల్వ్ చేస్తే ఒకవేళ డెన్సిటీ ఆఫ్ వైర్ వస్తుంటాయి, డెన్సిటీ ఆఫ్ వైర్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్స్ టు జనరల్లీ వి నో దట్ మాస్ బై వాల్యూమ్ అని రాసుకుంటాం. ఈ మాస్ బై వాల్యూమ్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం చూడండి, మనకు కావాల్సింది వాల్యూమ్ని చేంజ్ చేసి డెన్సిటీలో కన్వర్ట్ చేయాలి కాబట్టి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై డెన్సిటీ అని రాసుకోవచ్చు, అవునా. కాబట్టి ఇక్కడ రాయండి మాస్ బై డెన్సిటీ అని రాసుకుంటే వి ఇంటూ ఈ ఫార్ములాలో రాస్తే FL స్క్వేర్ బై వాల్యూమ్ అంటే ఎందులో కన్వర్ట్ అయిపోయింది, మాస్ ఇంటూ డెన్సిటీ ఇంటూ ఈ డెన్సిటీ పైకి వెళ్ళిపోతుంది కదా ఇక్కడ ప్లస్ అయితే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీలో కన్వర్ట్ అయిపోతుంది. సో ఇంకొక పాయింట్ ఇందులో నుంచి అబ్జర్వ్ చేస్తే మనం ఇఫ్ వాల్యూమ్ అండ్ యంగ్స్ మాడ్యులస్ అండ్ అప్లైడ్ ఫోర్స్ ఆర్ కాన్స్టెంట్ అంటే ఒకవేళ మనం అప్లై చేస్తున్న ఫోర్సు అండ్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది వైర్ కాన్స్టెంట్ ఉండి అండ్ వి వాల్యూ అంటే వాల్యూమ్ కూడా కాన్స్టెంట్గా ఉన్నప్పుడు అప్పుడు ఎలాంగేషన్ ఎందులో చేంజ్ అవుతుంది అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఎలాంగేషన్ ఎందులో చేంజ్ అవుతుంది అంటే మాస్ కూడా మనం తీసుకున్నది కూడా కాన్స్టెంట్గానే ఉంటే ఒకవేళ ఎం కూడా కాన్స్టెంట్గా ఉంటే ఎలాంగేషన్ ఎందులో చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి ఫార్ములా నుంచి ఎలాంగేషన్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L స్క్వేర్. When this kind of formula useful for elongation is always directly proportional to L square. ఎప్పుడు వాల్యూమ్ అండ్ లెంత్ వేరియేషన్స్లో ఉన్నప్పుడు ఎలాంగేషన్ అనేది లెంత్కు స్క్వేర్ టైమ్స్ ఉంటుంది ఎలాంగేషన్. సో ఇప్పుడు ఇది ఎందుకు యూజ్ అవుతుంది అని అన్నప్పుడు లెంత్ వేరియేషన్స్ ఉన్నప్పుడు ఓన్లీ లెంత్ వేరియేషన్స్లో ఉండి కంపారిజన్ చేయమంటాడు. అప్పుడు కంపారిజన్ చేయడం మనకు చాలా ఈజీ అవుతుంది. అంటే E1 వైర్ E2 వైర్ E1 వైర్కి ఫస్ట్ వైర్కి ఎలాంగేషన్ E1 అండ్ సెకండ్ వైర్కి ఎలాంగేషన్ E2 అయితే అప్పుడు లెంత్ ఆఫ్ L1 స్క్వేర్ బై లెంత్ ఆఫ్ L2 స్క్వేర్ అని ఇక్కడ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అప్లికేషన్ ఫర్ యంగ్స్ మాడ్యులస్. సో ఇలా మనకు వేరియస్ ఫార్ములాస్ అనేటివి వస్తూనే ఉంటాయి. ఈ వేరియస్ ఫార్ములాస్ని మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చాలా హెల్ప్ చేస్తాయి కాబట్టి మనం దాన్ని ఎలా డెవలప్ చేస్తున్నామంటే ఇలా అప్లికేషన్స్ ఓరియంటెడ్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇంకొకటి ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు వాల్యూమ్లో డిస్కషన్ చేసినాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అండ్ ఏరియా అంటే లెంత్ని తీసేద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అండ్ లెంత్లో చూసాం కదా, ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అండ్ ఏరియాలో చూస్తే అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు FL బై A ఇంటూ ఈ ఫార్ములా. జనరలీ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఇంటూ లెంత్ మనకు తెలిసిన ఫార్ములానే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఇది ఉన్న లెంత్ను కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి L ఈజ్ ఈక్వల్స్ టు V బై A రాసుకోవచ్చా? ఎస్, వీ కెన్ రైట్ ఇట్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ FL ప్లేస్లో ఇది రాసుకుంటే V బై A బై A ఇంటూ E అని రాసుకోవచ్చు, రైట్. నౌ y ఈజ్ ఈక్వల్స్ టు FV బై VA ఇంటూ A హెయిర్ స్క్వేర్ కిందకి వస్తే A స్క్వేర్ ఇంటూ ఈ ఎలాంగేషన్ వాల్యూ అవుతుంది. సో y వాల్యూ ఇలా వస్తున్నప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు మనకి ఇది టర్మ్స్ ఆఫ్ ఏరియా అండ్ వాల్యూమ్లో ఉంది, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అండ్ లెంత్లో ఉంది ఫార్ములా. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాబ్లంలో లెంత్ వాల్యూమ్ వాల్యూస్ ఇస్తే ఓన్లీ వీ షుడ్ యూజ్ దిస్ ఫార్ములా, క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ ఒకవేళ ప్రాబ్లంలో వాల్యూమ్ అండ్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అండ్ ఏరియాలో వస్తే వీ షుడ్ యూజ్ దిస్ ఫార్ములా. Is that clear? And next we have to be calculate by using of this formula easily యంగ్స్ మాడ్యులస్ కావచ్చు, ఎలాంగేషన్ కావచ్చు, అప్లైడ్ ఫోర్స్ కావచ్చు, ఏదైనా ఈజీగా మనం అప్లై చేయడం అంటే కనుక్కోవడం ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఫర్ సపోజ్ ఇఫ్ వాల్యూమ్ అండ్ ఫోర్స్ అండ్ యంగ్స్ మాడ్యులస్ ఆర్ కాన్స్టెంట్, ఇవన్నీ కాన్స్టెంట్గా ఉంటే ఏమవుతుంది మళ్ళీ ఇప్పుడు తీసుకున్న సిచ్యువేషన్ని అంటే F కాన్స్టెంట్ తీసుకోండి, Y కాన్స్టెంట్ తీసుకోండి, ఏరియా కాన్స్టెంట్ తీసుకోండి, ఏరియా కాదు V కాన్స్టెంట్గా తీసుకోండి. అప్పుడు ఏమైపోతుంది చూడండి ఇక్కడ ఫార్ములా అనేది ఈ అంటే ఎలాంగేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/a స్క్వేర్. ఇటు వచ్చేస్తే ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/a స్క్వేర్ అని చెప్తాం. సో 1/a స్క్వేర్ అంటే మనం ఇందులో ఎంతమంది చెప్పుకున్నాం కదా, ఏరియా ఆఫ్ వైర్ అంటే ఏం రాసుకున్నాం, πr స్క్వేర్ రాసుకున్నాం. కాబట్టి ఎలాంగేషన్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ 1/r⁴ వాల్యూ, రేడియస్ ఆఫ్ ది 4 వాల్యూ. ఎందుకంటే పై వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి ఈజ్ డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r⁴ అనే ఈ రిలేషన్ అనేది డెవలప్ చేస్తుంది. ఇప్పుడు మన కంపారిజన్ కూడా చాలా ఈజీ అవుతుంది చూడండి. ఫర్ సపోజ్ ఫస్ట్ వైర్ ఆఫ్ ఎలాంగేషన్ E1 అండ్ సెకండ్ వైర్ ఆఫ్ ఎలాంగేషన్ E2 అనుకుంటే ఇప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి r⁴/r⁴ అని రాసుకుంటాం. ఇది సింపుల్గా మనం కంపేర్ చేసి ఎలాంగేషన్స్ వేరియేషన్ అంటే ఒక మెటల్ వైర్ ఒక అల్యూమినియం వైర్ తీసుకుందాం, దాంట్లో ఒక వేరియేషన్ ఆఫ్ ఎలాంగేషన్ ఉంటుంది. అండ్ ఒక కాపర్ వైర్ తీసుకోండి, దానిలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలాంగేషన్ ఉంటుంది. అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలాంగేషన్స్ ఉన్నప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసే
ప్రాసెస్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. ఈ అన్ని అప్లికేషన్స్ మనకు జనరల్లీ మనం యూజ్ చేస్తే అప్లికేషన్సే ఇన్ జనరల్ అప్లికేషన్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. సో కంపల్సరీ నోట్ చేసుకోండి. డెఫినెట్గా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు డెఫినెట్గా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఓకే, నోట్ చేసుకున్నారా? రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి అప్లికేషన్స్లోకి వెళ్ళిపోదాం. జనరల్గా ఇవన్నీ చిన్న ఫార్మేషన్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని అంటే ఉన్న యంగ్స్ మోడ్యులస్ ఫార్ములాలో చిన్న వేరియేషన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనకి ఇదే వైర్ని సేమ్ ఇలాంటి వైర్ని ఇప్పుడు డిస్కస్ చేసిన వైర్ని ఇలా మనం ఒక వైర్కి ఇలా సమ్ లోడ్ యాక్ట్ చేసినప్పుడు ఫర్ సపోజ్ ఎల్ లెంత్ ఆఫ్ వైర్కి సమ్ లోడ్ కానీ లేకపోతే సమ్ వెయిట్ కానీ యాడ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మనకు ఎంజీ వెయిట్ అనేది కిందికి డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఎంజీ వెయిట్ యాక్ట్ చేస్తున్నప్పుడు దానికి ఎలాంటి ఫార్ములా యూజ్ చేయాలో చూడండి. అంటే మనం అప్లైడ్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనుకుంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ అని రాసుకుంటాం. అవునా? ఇప్పుడు మనం యంగ్స్ మోడ్యులస్ ఫార్ములా వై ఈజ్ ఈక్వల్స్ టు, ఇది కూడా ఒక అప్లికేషన్. ఈ అప్లికేషన్ కూడా జనరల్గా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. వై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎల్ బై ఏఈ. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యంగ్స్ మోడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూనిక్ ఫర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైర్స్. ఒక్కొక్క వైర్కి యూనిక్ ఉంటుంది. ఒక వైర్కి ఒకలా ఉన్నప్పుడు ఇంకో వైర్కి సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. యంగ్స్ మోడ్యులస్ ఈజ్ చేంజింగ్ డ్యూ టు దేర్ ప్రాపర్టీస్. స్టీల్కి ఒకలా ఉంటుంది, అల్యూమినియంకి ఒకలా ఉంటుంది, కాపర్లో ఒకలా ఉంటుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైర్స్ క్యారీస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యంగ్స్ మోడ్యులస్. సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎల్ బై ఏఈ అనే ఫార్ములా యూజ్ చేస్తే ఇప్పుడు ఎఫ్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ జీ ఎల్ బై ఏరియా ఇంటూ లెంత్. ఇది కూడా ఒక ఫార్ములాగా యూజ్ చేస్తాం. ఇది మనకు ఫర్దర్గా ఒకవేళ లెంత్ అంటే అప్లైడ్ ఫోర్స్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా వెయిట్గానే ఏమైనా యాక్ట్ చేసిందంటే ఇలాంటి లెంత్ మీద, అప్పుడు మనం ఎలా డెవలప్ చేస్తామంటే దీన్ని ఇక్కడ మనకి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, డెవలప్ చేస్తాం. సింపుల్, ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వెయిట్ యాక్ట్ చేస్తుంది కాబట్టి ఆ వెయిట్ ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అంటే ఏం చెప్తాం, ఎంజీ వెయిట్ ఆఫ్ ది ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇదే అప్లికేషన్ 2 మనకి ఒకవేళ మనకి ఈ అప్లికేషన్ 2ను డిఫరెంట్గా వాడదాం. ఒకసారి ఇలాంటి అప్లికేషన్ని సేమ్ ఇదే ఎక్స్పెరిమెంట్ని మీకు ఏం చేస్తున్నా అంటే ఒక బీకర్లో సమ్ వాటర్ తీసుకుంటున్నా, అంటే సమ్ లిక్విడ్ తీసుకుంటున్నాం. ఈ లిక్విడ్లో మనకు కావాల్సిన వెయిట్ ఆఫ్ ఆబ్జెక్ట్ని డీప్ చేసినాం అనుకుందాం. ఆల్రెడీ సమ్ లోడ్ ఉంది కదా, ఆ లోడ్ని డీప్ చేసినాం అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఈ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ వస్తుంది అండ్ దీనికి ఏమో డెన్సిటీ ఆఫ్ బాడీ అనుకుందాం. ఓకే, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్, డెన్సిటీ ఆఫ్ బాడీ. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకు స్పెసిఫిక్ గ్రావిటీ వస్తుంది. స్పెసిఫిక్ గ్రావిటీ ఇది కూడా చాలాసార్లు ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన ప్రాబ్లమ్స్. అప్లికేషన్స్ చూడండి. స్పెసిఫిక్ గ్రావిటీ దట్ ఇంప్లాయిస్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్, ఇక్కడ ఫార్ములా ఏముంటుందంటే జీ ఆఫ్ 1 మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ బాడీ. ఇది మనం ఆల్రెడీ మన బుక్స్లో చాలాసార్లు వస్తుంటుంది. సో అది ఒకసారి ఇక్కడ డినోట్ చేసుకోండి. జీ ఆఫ్ 1 మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఇది రేషియో మనకి, దీని డెరివేషన్ కూడా ఉంటుంది బుక్స్లో. డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ బాడీ. కాబట్టి సింపుల్గా ఏం రాస్తామంటే దీన్ని దట్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ 1 మైనస్ డెన్సిటీ ఆఫ్ రో ఆఫ్ ఎల్ అంటే ఇక్కడ లిక్విడ్ బై రో ఆఫ్ బి, అంటే రో సఫిక్స్లో బి రాస్తే డెన్సిటీ ఆఫ్ బాడీ అని చెప్తాం. సో అదే అప్లికేషన్ ఇక్కడ అప్లై చేస్తున్నదండి. వై ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ జీ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ ఈ. ఇక్కడ ఈ అండ్ జీ అంటే ఏంది, గ్రావిటీ ఈజ్ చేంజింగ్ డ్యూ టు వెన్ ఎవర్ డిప్పింగ్ సమ్ వాటర్ డిప్డ్ సమ్ లోడ్ ఇన్ టు ద లిక్విడ్ అని చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు జీ వాల్యూ, దిస్ ఈజ్ స్పెసిఫిక్ గ్రావిటీ, జీ వాల్యూ ఎస్పీ అని రాసుకోండి. ఎస్పీజీ స్పెసిఫిక్ గ్రావిటీ. సో ఈ స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూని ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం కదా, ఏంటి, జీ ఆఫ్ 1 మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ బాడీ అని రాసుకున్నాం. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఫార్ములా వస్తుంది. అంటే ఎంఎల్ బై ఏ ఇంటూ ఈ ఆఫ్ 1 మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ బాడీ, అంటే రో, ఇదేంటి రో ఎల్ బై రో బి అని రాస్తాం. సో ఇది కూడా మనకు చాలాసార్లు ప్రీవియస్ సిచ్యువేషన్స్లో అడిగిండు. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న లిక్విడ్లో కిరోసిన్ ఉండొచ్చు, వాటర్ ఉండొచ్చు, ఇంకెలాంటి సొల్యూషన్ తీసుకున్నా కానీ మనకు ఈజీగా అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే ఇదొక అప్లికేషన్ అనేది చెప్పొచ్చు. ఓకే, ఇది మనకు ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు కావాల్సినవి ఒకటి చూసుకోండి. ఓకే, నోట్ చేసుకున్నారా? షల్ ఐ రఫ్? ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంకా నెక్స్ట్ అప్లికేషన్స్ చూస్తే సేమ్ ఇలాంటి ఎగ్జాంపుల్సే మళ్ళీ ఇంకొక అప్లికేషన్ చూద్దాం. చూడండి, ఫర్ సపోజ్ 2 వైర్స్ ఉన్నాయి అనుకోండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ 2 వైర్స్. ఈ 2 వైర్స్ యొక్క కంపారిజన్ వచ్చినప్పుడు ఈ 2 వైర్స్ యొక్క కంపారిజన్ని మనం ఎలా డిఫైన్ చేస్తూ సాల్వ్ చేస్తామని అంటే, ఫర్ సపోజ్ ఇది యంగ్స్ మోడ్యులసే. సో డిఫరెంట్ నెక్స్ట్ అప్లికేషన్ ఐ థింక్ 3 or 4, ఐ డోంట్ నో. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ అప్లికేషన్ మనకి ఏంటంటే 2 వైర్స్ తీసుకోండి. ఇక్కడ ఒక వైర్ తీసుకుందాం అండ్ ఇక్కడ కూడా ఒక వైర్ తీసుకుందాం. సో ఈ వైర్స్ అనేటివి
డెఫినెట్గా ఇది ఒక అల్యూమినియం అంటే ఇది కాపర్ వైర్, ఏదో 2 వైర్స్ అనుకుందాం. ఈ 2 వైర్స్లో వేరియేషన్స్ ఆఫ్ లెంత్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. అంటే 2 యొక్క వైర్, ఇది ఒక లెంత్ ఆఫ్ L1 వైర్ క్రాస్ సెక్షన్ అండ్ దిస్ వన్ L2 ఈజ్ అ సెకండ్ వైర్ ఆఫ్ లెంత్ అనుకుందాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఏరియా ఆఫ్ వైర్ ఫస్ట్ వైర్ A1 అనుకోండి, ఏరియా ఆఫ్ సెకండ్ వైర్ A2 అనుకుందాం. ఓకే, ఇలా ఉన్నప్పుడు వీటి మీద యంగ్స్ మాడ్యులస్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి? y = FL/AE. ఇది కూడా దీని మీద కూడా చాలాసార్లు ప్రాబ్లమ్స్ అనేవి అడిగిండు. ఇప్పుడు 2 వైర్స్ క్రాస్ సెక్షన్ మనం కంపేర్ చేస్తున్నప్పుడు, అంటే 2 వైర్స్ కంపారిజన్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాడంటే ఈ 2 వైర్స్ కంపారిజన్ చేసి కంపేర్ ద రేషియో ఆఫ్ ఎలాంగేషన్ ఇన్ బిట్వీన్ 2 వైర్స్ అంటారు. అంటే ఫైండ్ ద E1 వాల్యూ అండ్ E2 వాల్యూ రేషియో అంటారు. E2 వాల్యూ రేషియో అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంది? E1/E2 రేషియో వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. యంగ్స్ మాడ్యులస్ వైర్ ఇస్తాడు, ఈ వైర్కి యంగ్స్ మాడ్యులస్ ఎంతనో సంథింగ్ ఇస్తాడు, అండ్ ఇక్కడ కూడా y1 అనుకోండి, ఇది y2 వాల్యూ కూడా ఇస్తాడు. సో ఇప్పుడు కంపారిజన్ ఎలా చేస్తాం? ఇప్పుడు ఒక్కొక్క వైర్కి ఒక్కొక్క యంగ్స్ మాడ్యులస్ ఉంటుందని జస్ట్ నౌ వి డిస్కస్డ్. సో ఈ డిస్కషన్లోని మనం ఇక్కడ నుంచి డెవలప్ చేస్తే y1 = ఫస్ట్ వైర్కి రాసుకుంటే F1 ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అనుకోండి, L1/A1 × E1 అని రాసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి y2 వాల్యూ డిస్కషన్ చేస్తే ఇక్కడ నుంచి F2 × L2/A2 × E2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఇందులో నుంచి ఓన్లీ ఎలాంగేషన్ ఎంత వేరియేషన్స్లో ఉంటుందని అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ E1 = రాసుకోండి F1 L1/Y1 ఇటు వస్తుంది కాబట్టి A1/Y1 అని రాసుకుంటాం. అండ్ ఇక్కడ కూడా E2 వాల్యూ రాసుకుంటే ఏమొస్తుంది? F2 L2/A2 × Y2 అని ఇక్కడ రాసుకోవచ్చు. అవునా? సో ఇప్పుడు మనకి కావాల్సిన వాల్యూ ఏంటి? రేషియో ఏంది? E1/E2 రేషియో కావాలి. E1/E2 రేషియో అంటే ఏంది? F1 L1/A1/Y1 ఇంటూ దీని మీద ప్రాబ్లం చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. డెఫినెట్గా దీని మీద ప్రాబ్లం చేద్దాం. A2 Y2/F2 L2, ఎందుకంటే రివర్స్ అయిపోతుంది కాబట్టి ఈ అప్లికేషన్ మనకి చాలా సార్లు ప్రాబ్లమ్స్లో సింపుల్ ప్రాబ్లమ్స్ని అడుగుతాడు. కానీ ప్రీవియస్గా మనకు జస్ట్ కంపారిజన్ రేషియో ఫైండ్ అవుట్ చేయడం, ఫోర్స్ రేషియో అడుగుతుండొచ్చు, లేకపోతే ఇక్కడ లెంత్ రేషియో అడుగుతుండొచ్చు, ఏదో ఒకటి ఇచ్చి ఒక 2 ఫ్యాక్టర్స్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది మనకు ఫేస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇది ఒక అప్లికేషన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక అప్లికేషన్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు ఇంకొక అప్లికేషన్ ఏంటి అంటే ఈ యంగ్స్ మాడ్యులస్ అప్లికేషన్స్. ఇంకా మనకు సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు ఏంటి, ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నప్పుడు ఏంటి, అవన్నీ మనకు డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇంకొక అప్లికేషన్ చూడండి. ఫస్ట్ మనం సిరీస్ కాంబినేషన్ డిస్కషన్ చేద్దాం, తర్వాత ప్యారలల్ కాంబినేషన్. ఇఫ్ 2 వైర్స్ ఆర్ సిరీస్ కాంబినేషన్ అంటే మనకు తెలిసిందే సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్. ఫర్ సపోజ్ నౌ లెట్ us take 2 wires are connected with each other like this. I think this is a marker, right? So the wire is not coming straight wire, so don't worry, take it as a straight one. And next ఇక్కడ నుంచి మనకి ఇంకొక వైర్ అనేది కనెక్ట్ చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ నుంచి ఇంకొక వైర్ అనేది కనెక్ట్ చేసి దిస్ ఇస్ L1 లెంత్ ఆఫ్ వైర్ అండ్ L2 లెంత్ ఆఫ్ వైర్ అనుకోండి. లేకపోతే రెండింటి యొక్క వైర్ LLA అనుకుందాం. సేమ్ లెన్స్ ఉన్న వైర్ తీసుకుంటున్నాయి ఇక్కడ. ఇప్పుడు సేమ్ లెన్స్ ఉన్న వైర్ అండ్ సేమ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఉన్న వైర్ అనుకుందాం కానా. సో ఇక్కడ నుంచి మనకు ఒకవేళ లోడ్ యాక్ట్ చేస్తే, లోడ్ వేయడం వల్ల డెఫినెట్గా ఇక్కడ నుంచి మనకు ఫోర్స్ యాక్ట్ చేయడం వల్ల డెఫినెట్గా మనకి ఒక సమ్ లెంత్ వేరియేషన్స్ అంటే ఎలాంగేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ ఎలాంగేషన్ పాసిబిలిటీ ఉన్నప్పుడు దీనికి ఈక్వల్గా మనం ఒక ఫోర్స్ రాస్తే చూడండి ఎలా వస్తుందో. దట్ ఇంప్లాయిస్ సేమ్ లెన్స్ ఆఫ్ వైర్ అనుకుంటున్నాం కాబట్టి ఇలా వస్తుంది స్ట్రైట్గా. అంటే ఇది స్ట్రైట్ ఇలా వచ్చినప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ లెన్స్ సేమ్ అనుకుంటున్నా కాబట్టి 2L లెంత్ ఉంది అనుకోండి. ఓకే, ఓన్లీ లెంత్లో మాత్రమే వేరియేషన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్ ఉంది, దీనికి సేమ్ దానికి సేమ్ కాబట్టి ఇది అంతే ఇలా ఉంది. ఇప్పుడు మనకు సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు మనకు y = FL/AE అనే ఫార్ములాను ఎలా డెవలప్ చేస్తామంటే యంగ్స్ మాడ్యులస్ ఎలా ఉంటుంది. ఫస్ట్ వైర్ డిఫరెంట్ y1 అనుకోండి, సెకండ్ వైర్ y2 యంగ్స్ మాడ్యులస్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎలాంగేషన్ అనేది వేరియేషన్లో జరుగుతుంది చూడండి. ఫర్ సపోజ్ ఈ ఫస్ట్ దాంట్లో E1 ఎలాంగేషన్ జరిగితే సెకండ్ దాంట్లో E2 ఎలాంగేషన్ జరుగుతుంది, సేమ్ లెన్స్ కాబట్టి, ఎందుకంటే డ్యూ టు డిఫరెంట్ యంగ్స్ మాడ్యులస్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కావాల్సినది ఏంటి? యంగ్స్ మాడ్యులస్ సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు వాటి రేషియో ఏంటి అంటే ఫర్ సపోజ్ ఇక్కడ E1 E2 అనే వాల్యూస్ ఉన్నాయి అండ్ సిమిలర్గా యంగ్స్ మాడ్యులస్ y1 అండ్ y2 అనే వాల్యూస్ ఉన్నాయి. ఇవన్నీ మనకు కావాల్సింది కాబట్టి y1 =
ఇక ఇందులో y1 ఈజ్ ఈక్వల్ టు y2 ఈజ్ ఈక్వల్ టు రాసుకుంటాం. దానికంటే ముందు ఈ E2 E1 అనే ఎలాంగేషన్స్ అంటే టోటల్ ఈ యొక్క ఎలాంగేషన్ ఏంటికి ఈక్వల్ అవుతుంది చూడండి. ఈ రెండింటి యొక్క ఎలాంగేషన్ ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎలాంగేషన్ అంటే E ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దిస్ టూ వైర్స్ ఎలాంగేషన్. క్లియర్? అంటే E ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ E2 అని రాసుకున్నాం. ఎందుకు రాసుకున్నాం? ఈ వైర్లో ఎంత లెంత్ ఎలాంగేట్ అవుతుంది అండ్ ఈ వైర్లో ఎంత లెంత్ ఎలాంగేట్ అవుతుంది రాసుకొని ఇక్కడ నుంచి మనం అప్లికేషన్ చేసుకుంటూ పోతే E ఈజ్ ఈక్వల్స్ టు E1 వాల్యూ అంటే ఇక్కడ రాసుకోవచ్చు కదా ఈ ఫార్ములా నుంచి. ఇది అటు పోతుంది ఇటు వస్తుంది కాబట్టి F ఇంటూ L బై A ఇంటూ Y1 అని రాసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ E2 ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ L బై A ఇంటూ Y2 అని రాసుకోవచ్చు. వాట్ అబౌట్ రిజల్టెంట్ యంగ్స్ మాడ్యులస్ ఫర్ దిస్ టూ కైండ్ ఆఫ్ వైర్స్ అంటే ఏం రాసుకుంటాం? ఈ రిజల్టెంట్ యంగ్స్ మాడ్యులస్ అంటే ఏమైపోతుంది చూడండి, టోటల్ ఎలాంగేషన్ E ఈజ్ ఈక్వల్స్ టు FL. L ఎంత వచ్చింది ఇక్కడ? L రెండు వైర్స్ Lతో యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2L లెంత్ రాస్తున్నాం. ఎందుకు 2L రాస్తున్నా అంటే టోటల్ లెంత్ యొక్క యంగ్స్ మాడ్యులస్ చేంజ్ అయింది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ Y1 లేకపోతే Y అని రాసుకోవచ్చు రిజల్టెంట్ వాల్యూ. లేకపోతే ఇక్కడ సింపుల్గా Y ఈక్వలెన్సీ యంగ్స్ మాడ్యులస్ యొక్క ఈక్వలెన్సీ అని రాసుకుందాం. Therefore, now we have to be substitute f of 2L. ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం డైరెక్ట్గా. చూడండి, f of 2L by A into Y ఈక్వలెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఇవి సబ్స్టిట్యూట్ చేయండి. FL by A into Y1 ప్లస్ FL by A into Y2 అని రాసుకుంటాం. Now both sides FF gets cancelled, LL gets cancelled and similarly A also gets cancelled. Remaining ఏంటి? 2 by Y ఈక్వలెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1 by Y1 ప్లస్ 1 by Y2. ఇది ఎందుకు ఇలా వస్తుందంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ మనకి. ఇది చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ కాబట్టి డిస్కషన్ చేస్తున్నాం. దేర్ఫోర్ Y ఈక్వలెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు Y ఈక్వలెన్సీ కావాలి కాబట్టి ఏమొస్తుంది? 2Y1 Y2 by Y1 ప్లస్ Y2. LCM తీస్తే అంతే వస్తుందా? సో సింపుల్గా మీకు గుర్తుండాలంటే ఏం చేయాలంటే దీన్ని మీకు యావరేజ్ స్పీడ్ ఫార్ములా వచ్చింటుంది. మీకు మెకానిక్స్లో యావరేజ్ స్పీడ్ ఫార్ములా వస్తుంది. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏం రాస్తాం? 2V1 V2 బై V1 ప్లస్ V2 అని డిస్కషన్ చేస్తుంటాం. సో దాని విధంగా కూడా మనం కంపారిజన్ చేసుకోవచ్చు. ఇది యావరేజ్ స్పీడ్ వాల్యూ అని అంటే యావరేజ్ యంగ్స్ మాడ్యులస్ యొక్క వాల్యూ అని డిస్కషన్ చేస్తున్నాం. సో ఇదే సిచ్యువేషన్ మనం నెక్స్ట్ అప్లికేషన్గా డిస్కషన్ చేసి ప్యారలల్ కాంబినేషన్లో డిస్కషన్ చేస్తే అంటే మళ్ళీ ఇప్పుడు ఏమవుతున్నాయి, రెండు వైర్స్ అనేవి ప్యారలల్ కాంబినేషన్లో ఇలా సేమ్ లెన్స్ ఆఫ్ వైర్ని కాంబినేషన్లో చేసి ఇలా లోడ్ యాడ్ చేస్తున్నాం వెయిట్. ఓకే, ఇక్కడ సేమ్ లెంత్ ఎల్ఎల్ లెంత్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎల్ఎల్ వాల్యూస్ ఇలా ఉండడం వల్ల ఇప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అనుకోండి, ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అనుకోండి. ఇప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అయితే దీనికి ఈక్వలెన్సీ డయాగ్రామ్ నేను ఎలా రాస్తున్నా చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు వై దిస్ వన్. అంటే ఈ రెండింటి యొక్క వెయిట్స్ ఒక దగ్గర కంబైండ్ అయిపోయినాయి అంటే ఏరియా డబుల్ అయిపోతుంది, 2A ఏరియా అవుతుంది. ఓకే, మళ్ళీ లెన్స్ అనేటివి సేమ్గానే ఉన్నాయి కాబట్టి నో వరీస్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేంజ్ అవుతుందంటే అప్లైడ్ ఫోర్స్ చేంజ్ అవుతుంది అండి. వాట్ ఈస్ అప్లైడ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ లెంత్ ఆఫ్ వైర్ అండ్ దిస్ యాక్టింగ్ ఆన్ లెంత్ ఆఫ్ వైర్ అంటే టోటల్ రిజల్టెంట్ F ఈజ్ ఈక్వల్స్ టు F1 ప్లస్ F2 అని రాసుకుంటాం. ఓకే, అండ్ మనకు తెలుసు ఫార్ములా F ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి రాయొచ్చు. F ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? YAE బై L అని రాసుకోవచ్చు. అవునా? ఇప్పుడు మనకి రిజల్టెంట్ F ఫోర్స్ ఎంత వస్తుంది ఇక్కడ నుంచి అంటే ఎంత వస్తుంది? ఇది ఇక్కడ రాసేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు Y ఇంటూ 2A ఆఫ్ E బై L అని రాసుకోవచ్చు. 2A ఆఫ్ E బై L అని రాస్తాం. ఇప్పుడు ఈ 2A ఆఫ్ E బై L అని రాసినప్పుడు నెక్స్ట్ ఫర్ Y1 అంటే ఫస్ట్ దీనికి ఒకవేళ F1 ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, దీనికి F2 ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అన్నప్పుడు F1 ఈజ్ ఈక్వల్ టు మనం డిఫైన్ చేయాలంటే ఏం చేస్తాం? YAE బై ఏం రాసుకోవచ్చు? ఇక్కడ L అని రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇంక సిమిలర్గా F2 ఈజ్ ఈక్వల్స్ టు YAE బై L అని రాసుకుంటాం. సో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు కావాల్సిన వాల్యూస్ ఏమొస్తాయి? ఫస్ట్ వైర్కి యంగ్స్ మాడ్యులస్ Y1 అనుకోండి, సెకండ్ వైర్కి యంగ్స్ మాడ్యులస్ Y2 అనుకోండి, Y1 అండ్ Y2. ఓకే, ఇప్పుడు Y1 Y2 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. దేర్ఫోర్ Y2A ఇంటూ E బై L ఈజ్ ఈక్వల్ టు ఇవి సబ్స్టిట్యూట్ చేయండి F1 ప్లేస్లో Y1AE బై L ప్లస్ Y2AE బై L అని రాసుకుంటాం. ఇంకా మనం మొత్తం క్యాన్సల్ చేసేసుకుంటే మనకి మిగిలిన అంటే ఈక్వలెన్సీ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ ఇక్కడ ఏమొస్తుంది? Y ఈక్వలెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 2 మిగులుతుంది, ఇక్కడ 2 ఉంటుంది అండ్ రిమైనింగ్ Y1 ప్లస్ Y2 అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఈ 2 వాల్యూని కూడా ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది? వి విల్ గెట్ Y1 ప్లస్ Y2. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? యావరేజ్ వెలాసిటీ. ఓకే, యావరేజ్ స్పీడ్కి మాత్రం 2V1 V2 బై V1 ప్లస్ V2 అని రాసుకున్నాం, కానీ ఇక్కడ 2Y1 Y2 బై Y1 ప్లస్ Y2 అని రాసుకోవచ్చు.
సిమిలర్గా ఇక్కడ యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఉంటుంది మన మెకానిక్స్లో, అది కూడా సేమ్ y1 + y2/2 అని ఉంటే అక్కడ v1 + v2/2 అని ఉంటుంది, దట్ ఇస్ యావరేజ్ స్పీడ్ వాల్యూ. సో ఇప్పుడు ఇది మొత్తం అప్లికేషన్స్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో అప్లై చేస్తున్నప్పుడు ఇవి కొన్ని అప్లికేషన్స్ నోట్ చేసుకోండి. This is all about Young's modulus యొక్క applications students, and what we have did or what we are learned from applications of Young's modulus. సో యంగ్స్ మాడ్యులస్ నుంచి మనకు డెఫినెట్గా అప్లికేషన్స్ ఇంకా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు, అంటే ఎలాంటి వేరే సిచ్యువేషన్స్లో అడుగుతున్నారు. కానీ ఇప్పుడు డిస్కస్ చేసిన అప్లికేషన్స్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఏది తీసుకున్నా సరే మీరు యంగ్స్ మాడ్యులస్లో నుంచి ఒక ప్రాబ్లం అనేది గ్యారంటీగా ఉంటుంది. యూ ఫిట్ అవుట్, యూ కెన్ క్రాస్ చెక్ ఇట్ అవుట్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ప్రీవియస్ ఇయర్స్లో మీరు చదివే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా వీటి మీద చిన్న ప్రాబ్లమ్స్ అనేటివి అడగడం జరుగుతుంది. ఈవెన్ నీట్ పర్పస్లో కూడా చాలాసార్లు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి అడుగుతున్నారు. చాలా తక్కువ కంటెంటే ఉంటుంది, ఒకే ఫార్ములా ఉంటుంది, అదే ఒకే ఫార్ములాను తిప్పి రాస్తూ ఉంటాం మనం. అలా చేస్తున్నప్పుడు మనకి యంగ్స్ మాడ్యులస్ అనేది డిస్కషన్ చేస్తాం. y = FL/AE అని డిస్కషన్ చెప్తున్నాం కదా. ఇక్కడ y వాల్యూ అని క్యాలిక్యులేట్ చేయమంటాడు, f వాల్యూ అని క్యాలిక్యులేట్ చేయమంటాడు, లెంత్ క్యాలిక్యులేట్ చేయమంటాడు, లేకపోతే ఎనీ వన్ అన్నోన్ ఫిజికల్ క్వాంటిటీని క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో ఇక్కడ ఉన్న మనకు 5 ఫిజికల్ క్వాంటిటీస్లో ఎనీ ఒక 3 ఇస్తాడు, వాటి యొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటాడు. ఒక్కోసారి రేడియస్ ఆఫ్ వైర్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ వైర్ అంటాడు. రేడియస్ ఆఫ్ వైర్ అంటే ఎలా డెవలప్ చేస్తుంది చెప్పండి. ఇక్కడ నుంచి y = FL/πr² × E, ఇక్కడ r వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్ ఇన్ దిస్ సిచ్యువేషన్, యంగ్స్ మాడ్యులస్ని మనం క్యాలిక్యులేట్ చేయడం లేకపోతే ఆ ఫార్ములాని యూజ్ చేస్తూ క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ ఈ అంటే గుర్తుపెట్టుకోండి ఎలాంగేషన్. నౌ లెట్ us స్టార్ట్ విత్ ప్రాబ్లమ్స్. వాట్ ప్రాబ్లమ్స్ దే ఆస్క్డ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మనం ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది డిస్కషన్ చేస్తున్నాను. మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేటివి కంప్లీట్గా బోర్డు మీద రాయడం కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి జస్ట్ ఐ గోనా డిస్ప్లే ఆన్ యువర్ స్క్రీన్. ఆ ప్రాబ్లం చూసుకోండి, ఆ ప్రాబ్లమ్ బేస్ చేసుకొని మీకు ఆ న్యూమరికల్ వాల్యూస్ని ఇక్కడ బుక్లో చదువుతూ మీకు న్యూమరికల్ వాల్యూస్ని ఆ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మంచిగా నోట్ చేసుకోండి ఈ ప్రాబ్లమ్స్ ఏంటనేది. సో ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే ఏ స్టీల్ వైర్ ఆఫ్ 1 mm diameter, 1 mm diameter ఇచ్చింది. diameter = 1 mm diameter of and of length is L = 1 meter ఇచ్చిండు, రైట్. is stretched by applying a force of 10 newtons. ఎప్పుడైనా ఇలా మనం వాల్యూస్ అని ఫస్ట్ రాసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇఫ్ ద ఇంక్రీజ్ ఇన్ ద లెంత్ అంటే ఎలాంగేషన్ ఈజ్ ఎంత ఎలాంగేట్ అవుతుందంట 0.064 మీటర్సా మిల్లీమీటర్స్ 0.064 మిల్లీమీటర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏమడుతుందంటే ఫైండ్ ద స్ట్రెస్ అండ్ ద స్ట్రెయిన్ అండ్ ద యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది వైర్ అంటున్నాడు. అంటే స్ట్రెస్ వాల్యూ ఏంటి, వాట్ ఈస్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఏంటి, అండ్ వాట్ ఈజ్ యంగ్స్ మాడ్యులస్ వాల్యూ అంటున్నాడు. ఇది చాలా ఈజీగానే ఉంటుంది. అంటే ఏమవుతున్నాడు, ఒక వైర్ ఇచ్చినప్పుడు ఈ వైర్ మనకు డయాగ్రామ్ వేసుకుంటే ఇలా వైర్ ఉన్నప్పుడు ఆ వైర్ యొక్క లెంత్ అనేది 1 మీటర్ ఇచ్చిండు, L = 1 మీటర్. ఇప్పుడు మనం అప్లికేషన్ చేస్తున్నప్పుడు చాలా ఈజీ ఉంటుంది చూడండి. మీరు ప్రాబ్లం నీట్గా నోట్ చేసుకోండి అండ్ సొల్యూషన్ కూడా రాసుకోండి. ఇప్పుడు ఈ వైర్ యొక్క డయామీటర్ ఇచ్చిండు, అంటే ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి, రేడియస్ కావాలి. అంటే రేడియస్ = diameter/2 కదా, అంటే 1/2 × 10⁻³ మీటర్². ఎందుకంటే అన్నిటిని SI యూనిట్స్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 1 millimeter = 10⁻³ మీటర్ వాల్యూ రాసుకుంటున్నాం. అండ్ L = యాజ్ ఇట్ ఈస్గా 1 మీటర్ ఉంటుంది, ఫోర్స్ అంటే 10 న్యూటన్స్, SI యూనిట్సే. ఎలాంగేషన్ కూడా దీన్ని కూడా చేంజ్ చేసుకుని దట్ ఈజ్ ఈక్వల్ టు 0.064 × 10⁻³ మీటర్ అని రాసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే స్ట్రెస్. నౌ సొల్యూషన్ ఈజ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా. సింపుల్ ఫార్ములా, ఫోర్స్ బై ఏరియా వాల్యూ కావాలి. అంటే ఫోర్స్ బై ఏరియా అంటే ఏమవుతుంది చెప్పండి, F వాల్యూ ఎంత ఇచ్చింది ఇక్కడ 10 న్యూటన్స్ ఇచ్చింది బై. నౌ ఏరియా ఆఫ్ వైర్ అంటే ఏం రాసుకున్నాం ఇప్పుడే πr² అని రాసుకున్నాం, అవునా. πr² వాల్యూ అంటే 10/3.14 × r² వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకు అంటే 1/2 10⁻³ హోల్ స్క్వేర్. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ పెద్ద ప్రాబ్లం ఏముండదు, చాలా సింపుల్గానే ఉంటాయి. మనకు మంచిగానే క్యాలిక్యులేషన్ అయ్యేటట్టు ఉంటుంది. లేకపోతే ఇక్కడ ఒక సింపుల్గా ఇది తీసుకోండి, 3.14ని 22/7గా రాసుకుందాం. ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం. సో ఇప్పుడు 10 పైకి వెళ్ళిపోతే 10/7 పైకి వెళ్తుంది కదా, × 7
by 22 into ఇక్కడ హోల్ స్క్వేర్ కాబట్టి 1/4 into 10 to the power of -6 అవునా. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చా మనకి క్యాన్సిల్ అవుతుందో చూడండి, మనకు 2 టేబుల్స్లో క్యాన్సిల్. ఇక్కడ 4 వాల్యూ ఉంది, ఈ 4 ఇక్కడ నుంచి మనకు వాల్యూస్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తే 4 పైకి వెళ్ళిపోతుంది కాబట్టి 4 అంటే 40 అవుతుంది, ఇక్కడ 7 అంటే 280 by 22 into 10 to the power of -6 పైకి వస్తే 10 to the power of +6 అవుతుంది. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, 22 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 22 టేబుల్లో పోతే ఫస్ట్ 1లో పోతుంది కాబట్టి 1 పాయింట్, మనకి ఇంకా 1లో పోతుంది, ఇంకోటి ఏమొస్తుంది ఇక్కడ 2లో కూడా పోతుంది చూడండి. 1 1 2 మామూలుగా 22 2లో ఎంత పోతే 44 అవుతుంది కాబట్టి 22 1లో 22 అయిపోతే మిగతా ఎంత ఉంది 60 సంథింగ్ మిగిలిపోతుంది కాబట్టి 2లో పోతుంది. 2.7 into 10 to the power of 6 వాల్యూ సంథింగ్ వస్తుంది. 12.7 into 10 to the power of 6. ఇక్కడ నుంచి మనకి ఏం కనుక్కుంటున్నాం, స్ట్రెస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇఫ్ ఐఎమ్ ఎనీథింగ్ రాంగ్ జస్ట్ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెషన్. సో ఇప్పుడు ఇక్కడ స్ట్రెస్ వాల్యూ ఎంత, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ వాల్యూ వి గాట్, స్ట్రెస్ వాల్యూ. అండ్ నెక్స్ట్ మనకి ఏం కావాల్సింది, ఏంది, స్ట్రెయిన్ వాల్యూ కావాలి. స్ట్రెయిన్ వాల్యూ అంటే ఏంది, సింపుల్గా చేంజింగ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, లేకపోతే ఎలాంగేషన్ బై ఎల్ అని రాసుకుంటాం. ఎలాంగేషన్ ఎంత ఉందని చెప్పింది ఇక్కడనే మనకు 0.064 into 10 to the power of -3 కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి లెంత్ ఆఫ్ వైర్ ఎంత ఇచ్చిండు, 1 మీటర్ ఇచ్చింది కాబట్టి సింపుల్గా మనకు వచ్చేసింది 0.06 into 10 to the power of -3. దిస్ ఈజ్ అ స్ట్రెయిన్ వాల్యూ. స్ట్రెయిన్కి యూనిట్స్ ఉంటాయంటే దేర్ ఈజ్ నో యూనిట్స్. దిస్ ఈజ్ వాట్ వాల్యూ వి గాట్. అండ్ నెక్స్ట్ మనకు క్యాలిక్యులేట్ చేయాల్సినది ఏంటి అంటే యంగ్స్ మాడ్యులస్ వాల్యూ, వై వాల్యూ కావాలి. వై అంటే ఫార్ములా ఏంటి, స్ట్రెస్ బై స్ట్రెయిన్, అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అని చెప్తాం. సో స్ట్రెస్ ఎంత వచ్చింది, 12.7 into 10 to the power of +6 న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ బై స్ట్రెయిన్ ఎంత వస్తుంది, 0.06 into 10 to the power of -3 వాల్యూ అని వస్తుంది. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత వస్తుందో చూడండి. సింపుల్గా మనకి ఈ 10 to the power of -3 పైకి తీసుకెళ్ళిపోతే 12, ఈ 0 zeros ఇక్కడ 2 పాయింట్స్ తర్వాత 2 zeros ఒకటి ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకుందాం. 1270/6 అని రాసుకోండి, ఇంటూ 10 to the power of, పైకి వెళ్ళిపోతే +3 అవుతుంది కాబట్టి 10 to the power of 9 అనేది వస్తుంది. ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసేయండి, ఎంత వస్తుంది చూడండి, 6 2 = 12. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు 0 పెట్టుకొని మనకు 6 1 = 6 అండ్ 6 మళ్ళీ 6 1 = 6, 0.4 మిగులుతుంది కాబట్టి 6 4 అంటే 2011.4 into 10 to the power of 9 వాల్యూ అనేది వస్తుంది. దిస్ ఈజ్ యంగ్స్ మాడ్యులస్ వాల్యూ. ఈ యంగ్స్ మాడ్యులస్ వాల్యూని మనం ఇంకా మళ్ళీ ఇక్కడ యూనిట్స్ కూడా రాస్తే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని రాసుకుంటాం. ఇస్ దట్ క్లియర్? జస్ట్ క్యాలిక్యులేషన్ చేశాను. దిస్ ఈజ్ వన్ ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం కూడా మీకు నోట్ చేస్తాను. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకోండి ఒకసారి. ఇఫ్ ఏ వాట్ మాస్ మస్ట్ బి సస్పెండెడ్ ఫ్రమ్ ద ఫ్రీ ఎండ్ ఆఫ్ ద స్టీల్ వైర్ ఆఫ్ లెంత్ L is equals to 2 meters and diameter is 1 millimeters. Now మీకు ప్రాబ్లం డిస్ప్లే మీద స్క్రోల్ అవుతుంది చూడండి, దాన్ని చూసుకోండి. నౌ స్ట్రెచ్ చేస్తున్నా అంటే ఎలాంగేషన్ బై 1 millimeter అంట. ఓకే, 1 millimeter వాల్యూ ఇచ్చింది. అండ్ యంగ్స్ మాడ్యులస్ వాల్యూ కూడా ఇచ్చింది. y is equals to 2 into 10 to the power of 11 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వాల్యూ ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే వాట్ మాస్ షుడ్ బి సస్పెండెడ్, అంటే ఒక వైర్ తీసుకున్నప్పుడు ఈ వైర్కి ఎంత మాస్ సస్పెండ్ చేస్తే మనకంటే ఎంత వెయిట్ ఆఫ్ మాస్ సస్పెండ్ చేస్తే మనకు ఆ వాల్యూ అనేది వస్తుందని చెప్తున్నాను. అంటే y is equals to FL/AE అనే ఫార్ములా యూజ్ చేసి మనకి F వాల్యూ అంటే ఏంటి, ఇక్కడ mg వాల్యూ, m వాల్యూ కావాలి అంటే L into A into E వాల్యూ రాస్తున్నాం. అన్ని వాల్యూస్ ఇచ్చిండి, ఇక్కడ కావాల్సింది m వాల్యూ. దట్ ఎంప్లాయిస్ m is equal to రాసుకుంటే చూడండి YAE by నెక్స్ట్ ఏం వాల్యూ YAE/L అని రాసుకుంటాం. మనకు కావాల్సింది m వాల్యూ, GL. ఓకే, GL రాసుకుంటాం. ఇప్పుడు m వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం చూడండి, m వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే y వాల్యూ కావాలి కాబట్టి y వాల్యూ ఎంత ఇచ్చిండు, 2 into 10 to the power of 11 అది 11 ఇంటూ ఈ ఎలాంగేషన్ ఎంత ఇచ్చిండు, 1 mm ఎలాంగేషన్ ఇచ్చిన అంటే 1 into 10 to the power of -3 మీటర్ స్క్వేర్ మీటర్ క్యూబ్ అని రాసుకోవచ్చు. అండ్ ఇంటూ ఏరియా వాల్యూ ఎంత ఇచ్చిండు, డయామీటర్ ఇచ్చింది కాబట్టి దాని ఏరియాని ఎలా కన్వర్ట్ చేస్తాం, 1/2 10 to the power of -3 πr² కాబట్టి ఇక్కడ పై వాల్యూ వస్తుంది, ఇంటూ పై వాల్యూ వస్తుంది, దీన్ని హోల్ స్క్వేర్ చేస్తాం, πr² వాల్యూ రాసుకుంటున్నాం. బై ఫాస్ట్గా చేస్తున్నాను, మీకు క్యాలిక్యులేషన్ చేసుకోండి. G అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10 తీసుకోండి. అండ్ L వాల్యూ ఎంత 2 meters ఇచ్చింది. అండ్ మొత్తం ఈ వాల్యుయేషన్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది ఎంత వస్తుంది చూడండి, సింపుల్గా క్యాలిక్యులేట్ చేయండి.
2 into 10 to the power of 11 and minus 3 కాబట్టి ఇది అలాగే రాద్దాం ఇంటూ 10 to the power of -3 ఇక్కడ హోల్ స్క్వేర్ని మల్టిప్లై చేసి కిందకి ఏంటి 1/4 ఇంటూ 10 to the power of -6 ఇంటూ 22/7 పై వాల్యూ రాస్తున్నా బై 20 వాల్యూ 2 ఇంటూ 20 వాల్యూ ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే 2 2 ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మళ్ళీ ఇక్కడ 2 11 22 అని రాసుకోవచ్చు అండ్ రిమైనింగ్ వాల్యూ రాసుకోండి. ఇక్కడ 11 ఒకటి మిగిలిపోయింది అండ్ 7 మిగులుతుంది అంటే 11/7 ఇంటూ 10 to the power of -3 -6 ఎంత -9 -9 10 to the power 11లోకి వెళ్ళిపోతే ఎంత 10 to the power of 2/20 అని రాసుకుంటున్నాం. ఇప్పుడు 20 కిందికి వస్తే ఏమైపోతుంది 11 ఇంటూ 10 to the power of square by 140 అవుతుంది. సో ఇప్పుడు 140 వాల్యూని ఇందులో నుంచి క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి ఆన్సర్ అంటే దట్ ఇంప్లాయిస్ అరౌండ్గా 7.9 kg వాల్యూ వస్తుంది 7.9 kg వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ వాట్ మాస్ షుడ్ బి సస్పెండెడ్ ఫ్రమ్ ద వైర్ అని చెప్తాం. అంటే ఇలాంటి వైర్స్ మనం కంపేర్ చేసినప్పుడు ఇలా మనకు వాల్యూస్ అనేవి క్యాలిక్యులేషన్ చేస్తాం. జస్ట్ నౌ వి డిడ్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఆల్సో. ఇప్పుడు కూడా మనం నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే కంపారిజన్ ఆఫ్ వైర్స్కు రెండు వైర్స్ యొక్క ఎలాంగేషన్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని ఎలా డిస్కషన్ చేస్తాం అనేది మీకు చెప్తాం. సో ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాబ్లం ఏందనేది మీకు డిస్ప్లే మీద స్క్రోల్ అవుతుంది అండి. ఆ డిస్ప్లే మీద స్క్రోల్ అవుతున్న ప్రాబ్లమే ఇక్కడ డిస్కషన్ చేస్తున్నా. ఏ కాపర్ వైర్ ఎండ్ ఆఫ్ ది వైర్ ఈజ్ రేడియస్ ఒక రేషియో ఇచ్చిండు R1/R2 ఈజ్ ఈక్వల్ టు రేషియో ఇచ్చిండు 1:2 అంటే 1/2 అని రాసుకోండి. అండ్ నెక్స్ట్ సిమిలర్లీ లెంత్ ఇన్ ద రేషియో ఇచ్చిండు L1/L2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చిండు 2:1 ఇచ్చిండు అంటే 2/1 సింపుల్గా 2/1 అని రాసుకోండి. అండ్ ఆర్ స్ట్రెచ్డ్ బై ద సేమ్ ఫోర్స్ అంటే F1 ఈజ్ ఈక్వల్స్ టు F2 అంట సేమ్ ఫోర్స్తో అప్లై చేస్తున్నాడంట. అండ్ నెక్స్ట్ ఇఫ్ ద యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది కాపర్ వైర్ is equals to ఎంత ఇచ్చిండు 1.1 into 10 to the power of 11 Newton per meter square వాల్యూ ఇచ్చిండు. అండ్ నెక్స్ట్ ఇది కాపర్ వైర్. అండ్ నెక్స్ట్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఫైండ్ ద రేషియో ఆఫ్ స్టీల్ వైర్ యొక్క యంగ్స్ మాడ్యులస్ కూడా ఇచ్చిండు. వై స్టీల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into 10 to the power of 7 Newton per meter square వాల్యూ ఇచ్చిండు. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇఫ్ ద యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ కాపర్ వైర్ 10 into ఇదంతే ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్టెన్షన్ ఇన్ ద వైర్స్. రేషియో ఆఫ్ దేర్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏమంటున్నాడు వాటి యొక్క E1 E2 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయమంటారు. అంటే E1/E2 రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్గా ఇంతకుముందు చేసాం కదా అప్లికేషన్, అదే అప్లికేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నా చూడండి. అంటే E1/E2 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది అండి జనరల్గా E ఈజ్ ఈక్వల్స్ టు FL/A into Y అని రాసుకుంటాం అవునా. అదే వాల్యూ ఇక్కడ రాసుకుంటున్నాం. ఇక్కడ F1 వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి F into L/A into Y F1 L1 Y1 A1 ఇంటూ సిమిలర్గా A2 Y2 బై L2 F2. ఓకే ఇక్కడ FF క్యాన్సల్ ఎందుకంటే అప్లయింగ్ ఫోర్సెస్ కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి FF క్యాన్సల్ అయిపోతుంది. రిమైనింగ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి సింపుల్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి. L1 వాల్యూ ఎంత చెప్పండి L1/L2 రేషియో రేషియో ఎంత ఉంది 2/1 లేకపోతే ఇక్కడ మనకు అర్థమయ్యేటట్టు రాసుకుందాం L1/L2 ఓకే. నెక్స్ట్ ఏంటి A2/A1 ఏరియాస్ ఒక వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటి Y2/Y1 అని రాసుకోండి. ఇప్పుడు సింపుల్గా మనం సబ్స్టిట్యూట్ చేస్తూ L1/L2 అంటే ఎంత 2/1 అండ్ A2/A1 అంటే ఎంత ఏరియాస్ యొక్క రేషియో ఇచ్చిండా. ఇక్కడ మనకు ఒక రేడియస్ ఇచ్చింది కాబట్టి వీటి ఏరియాస్ ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్పండి πr² అనేది రేషియో అవునా. ఇప్పుడు మనకి ఏరియాస్ యొక్క రేషియో అంటే ఏం చెప్పవచ్చు πr2² బై πr1² ఇంటూ Y2/Y1 ఓకే. ఇప్పుడు ఇక్కడ సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయండి మనకు వాల్యూ వచ్చేసి చూడండి 2/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/1 ఇంటూ పై గెట్స్ క్యాన్సిల్ మనకు R2 వాల్యూ R2² బై R1/R2 రేషియో ఇచ్చిండు అది ఉల్టా చేస్తున్నాం R2/R1 అంటే హోల్ స్క్వేర్ 2/1 హోల్ స్క్వేర్ ఓకే 2/1 హోల్ స్క్వేర్ ఇంటూ యంగ్స్ మాడ్యులస్ యొక్క వాల్యూస్ కూడా రేషియోస్ రాసేయండి. ఫస్ట్ ఏమంటున్నాడు కాపర్ అంటున్నాడు అండ్ నెక్స్ట్ స్టీల్ అంటున్నాడు కాబట్టి 2 into 10 to the power of 7 by 1.1 into 10 to the power of 11 1.1 into 10 to the power of 11 వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 2/1 లేకపోతే 2 వాల్యూ 2/1 ఇంటూ 4/1 ఇంటూ ఈ మొత్తం వాల్యూ 2 into 10 to the power of 11 by 1.1 into 10 to the power of 11 7 and 11 ఇక్కడ మనకి ఏమొస్తుంది చెప్పండి 2 8 4 4 16 ఇంటూ ఇక్కడ క్యాన్సిల్ చేసి పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది చూడండి మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ లేకపోతే ఇక్కడ ఒక పాయింట్ తీసేస్తే
ఇది 10 అవుతుంది. ఓకే, ఇప్పుడు 10 అవుతుంది. ఇప్పుడు 16/11 ఇంటూ 10 to the power of పైకి వెళ్ళిపోతే 3 అవుతుంది, 10 to the power of 3 అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇదే మనకు వచ్చిన రేషియో అవుతుంది. అంటే 16,000 11 అవుతుంది. అంటే ఇదేమో E1/E2 అయితే ఇదేమో E1:E2 అని రాసుకుంటే ఇది మనకు ఓవరాల్గా రేషియో అవుతుంది. అంటే ఒకదానికి ఎలాంగేషన్స్ రేషియో అనేది అలా ఉంటుంది. ఎక్కడైనా మనకు రాంగ్ చేస్తే మనకు డెఫినెట్గా తెలిసిపోతుంది ప్రాబ్లం. జస్ట్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదంతా మనకి యంగ్స్ మోడల్స్ గురించి వాటి యొక్క అప్లికేషన్స్ ఇవన్నీ మీకు అర్థమైన అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.